మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమా కేవలం 3 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ వసూలు చేసి మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. ఒక సినిమాకు రిలీజ్ డే కు మించి సెకండ్ డే థర్డ్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెరిగాయంటే ఖచ్చితంగా అలాంటి సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. అయితే మీడియం రేంజ్ మూవీస్ ఇలాంటి కలెక్షన్స్ పెట్టడం చాలా రేర్. విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, రీసెంట్ గా సమంత మా ఇంటి బంగారం సినిమాలకు ఇటువంటి మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఇయర్ మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాకు రిపీట్ అయింది. అయితే ఇరుముడి సినిమాకు ప్లస్ పాయింట్ వచ్చేసి దేవుడి కాన్సెప్ట్ తో రావడం, అలాగే సినిమాలో రీమేక్ చేసిన సాంగ్స్. దేవుడి కాన్సెప్ట్ తోటి ఒక సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా ఆడియన్స్ అటువంటి సినిమాలకు బ్రహ్మరథం పడతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమాని చూసుకోవచ్చు. కేవలం యానిమేటెడ్ మూవీగా వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో మనమంతా చూసాం. అందులోనూ ఇప్పుడు ఇక్కడ వచ్చింది అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందనడంలో ఏం మాత్రం సందేహం లేదు. ఇక ఇరుముడి సినిమా సక్సెస్ ని కొంతమంది మెగా యాంటీ ఫ్యాన్స్ మెగా హీరోలపై నెగటివ్ ట్రాల్స్ స్టార్ట్ చేశారు. మనశంకర్ వరప్రసాద్, పెద్ది, ఓజీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి పెను సునామీని సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మనశంకర్ వరప్రసాద్, ఓజీ ఈ 2 సినిమాలు 300 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో మరోసారి ఈ జెన్జీ ఆడియన్స్ కి అర్థమైపోయి ఉంటుంది. ఇక జూన్ లో వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఏకంగా 400 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెట్టి దుమ్ము లేపింది. అది కూడా కేవలం ఒక చిన్న డైరెక్టర్ తోటి వచ్చి మరి తన స్టామినా ఏంటో మరొకసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూపెట్టాడు. అయితే ఇంత భారీ హిట్స్ ఉన్నా కూడా యాంటీ ఫ్యాన్స్ దగ్గర నుంచి ట్రోల్స్ అయితే ఆగడం లేదు. ఇటువంటి ట్రోల్స్ అనేవి మెగా ఫ్యామిలీకి కొత్తేమీ కాదు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ స్టార్ట్ నుంచే చూస్తూ వచ్చాడు. అలాగే 40 ఏళ్లు ఇవే హేట్ రేట్, ఇదే ట్రోల్స్ మధ్య నంబర్ 1 హీరోగా ఉంటూ వచ్చాడు. ఏదేమైనప్పటికీ ఈసారి మాస్ మహారాజ్ రవితేజ ఒక సాలిడ్ హిట్ తోటి మంచి జోష్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.